Hi students, welcome to our YouTube channel Crack Entrance Physics. Students, if you like this video, please do like, share and subscribe our YouTube channel. స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మనకు ఒక రింగ్లో యాక్సియల్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుందో, దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇంతకుముందు వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకున్నాము. అంటే రెండు వీడియోస్లో క్లారిటీగా తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో కొన్ని ప్రాబ్లం చేస్తాం. ఓకేనా? మనము ఎన్ని ప్రాబ్లం చేస్తే అంత ఎక్కువ మనకు థియరీ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం అనేది చూడండి. ఓకే, రెండు సర్కిల్ తీసుకుంటాను. ఓకే, రెండు సర్కిల్ తీసుకుంటాను. దీంట్లో కరెంట్ అనేది ఈ సర్కిల్లో ఎలా పోతుంది అనుకుంటాను, మళ్ళీ ఈ సర్కిల్లో వచ్చి కరెంట్ ఎలా పోతుంది అనుకుంటాను. ఓకేనా? దీని యొక్క రేడియస్ వచ్చి 6, అలాగే దీని రేడియస్ కూడా 6. ఓకేనా? ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సేమ్ కరెంట్ పోతా ఉన్నది. ఓకేనా? అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ కనుక్కోవాలి. ఎక్కడ కనుక్కోవాలా? సెంటర్ దగ్గర కనుక్కోవాలి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి ట్రై చేయండి. ఓకే, మీరందరూ ట్రై చేశారని అనుకుంటున్నాను. రెండు ఉన్నాయన్నమాట. ఫస్ట్ దీన్ని చూద్దాం. దీన్ని చూస్తే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సర్కిల్లో ఇది కదా, ఈ సర్కిల్లో కరెంట్ అనేది ఇలా పోతూ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అవునా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇలా పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఇలా ఉంది. అంటే సెంటర్ సపోజ్ ఇది అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఓకే, తర్వాత దీన్ని చూద్దాం. డయాగ్రామ్ వద్దులే, దీన్ని చూద్దాం. దీనికి కరెంట్ అనేది ఎలా ఉంది? ఇలా ఉంది. అంటే అది ఎట్లుందంటే ఇట్లుందనమాట. ఇట్లా కరెంట్ అనేది ఇలా పోతూ ఉంది. చూడు, కరెంట్ అనేది ఎలా పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పైకి ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పైకి ఉంది. అర్థమైందా? రెండు సేమ్ క్వాంటిటీ. అప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సెంటర్ దగ్గర ఇలా ఉంటుంది. అవునా? ఫార్ములా ఏంది? రిజల్టెంట్ రెండు వెక్టార్లు యాంగిల్ థీటా చేస్తే ఇది ఏ, ఇది బి చేస్తే రిజల్టెంట్ వెక్టర్ అనేది ఇలా ఉంటుంది. ఆ రిజల్టెంట్ వెక్టర్ ఫార్ములా ఏంది? √A² + B² + 2AB cos θ. అవునా? దీనికి కూడా అంతే. √B² + B² + 2BB అంటే B² cos 90. అంతేనా? అప్పుడేమవుతుంది? B² + B² అంటే 2B². cos 90 వాల్యూ వచ్చి 0. అప్పుడు ఏమవుతుంది? √2 × B. ఓకే, √2 × B. B వాల్యూ ఎంత? దీనికి B వాల్యూ ఎంత? సర్కిల్లో ఉండేదానికి μ0I/2R. అది రాసేసి సరిపోయా. √2 μ0I/2R. ఇంకా క్యాలిక్యులేషన్ చేయాలంటే √2ని రాసుకోవచ్చు. √2 × √2. ఒక √2కి ఒక √2 క్యాన్సిల్ అయిపోతే μ0I/2 × R. ఇది ఆన్సర్. రిజల్టెంట్ వెక్టారు డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇంకోటి యాక్సియల్ పాయింట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి చూద్దాం. అదే సేమ్ రెండు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీని డైరెక్షన్ ఇలా పెట్టా. ఇలా పెట్టా. దీని రేడియస్ వచ్చి 6 అనేటువంటి డిస్టెన్స్లోనే ఉందనుకుందాం. ఇంకోటి వచ్చి ఇలా, అంటే కిందకి. దీని డైరెక్షను ఇలా పెట్టా. ఓకేనా? దీని డైరెక్షన్ ఎలా పెట్టాను. దీని యొక్క రేడియస్ కూడా 6, ఇది కూడా 6 అనేటువంటి డిస్టెన్స్లోనే ఉంది. అయితే ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చేయండి ఒకసారి. చేయండి స్టూడెంట్, ఒకసారి చేయండి, మీకు వస్తుంది. అర్థమైందా క్వశ్చను? రెండు సర్కిల్స్, ఈ సర్కిల్ వచ్చి ఎలా ఉంది, ఈ సర్కిల్ వచ్చి ఎలా ఉంది. రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా. అయితే రెండు 6 అనేటువంటి డిస్టెన్స్లో ఉన్నాయి. రేడియస్ కూడా 6. ఈ పాయింట్ దగ్గర మనం కనుక్కోవాలి. ఇది యాక్సియల్ కాన్సెప్ట్ అనమాట. యాక్సియల్ పాయింట్ కాన్సెప్ట్. ఓకేనా? చేద్దామా? డైరెక్ట్గా చూద్దాం. కరెంట్ అనేది
ఇలా పోతా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా. కరెంట్ అనేది ఎలా పోతా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది. ఓకేనా. రిజల్టెంట్ వచ్చి ఇలా ఉంటుంది, సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి. ఓకే, రిజల్టెంట్ ఏంది, √2 × B. ఇంతకుముందే చేసాం కాబట్టి √2 × B. B అనేది ఫైండ్ అవుట్ చేయాలి. B అనేది ఫార్ములా యాక్చువల్గా μ0I_r² డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ r² ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ x² ² 3/2. ఓకే, μ0I_r² డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ r². డిస్టెన్స్ కూడా ఆరే కాబట్టి r² 3/2. ఓకే, μ0I_r² డివైడెడ్ బై 2 r² ప్లస్ r² ఏమవుతుంది, 2r² అవుతుంది. 2r² 3/2. 2కి 3/2 వస్తుంది, rకి 3/2 వస్తుంది. అవునా. ఒక rకి స్క్వేర్కి దీనికి క్యాన్సిల్ అయిపోతే r³ వస్తుంది. μ0I_r² డివైడెడ్ బై దీనికి ఏమో 2 ఇక్కడ 1 ఉంటుంది. 1 + 3/2 2 1 = 2 2 + 3 5 5/2 2 5/2 అది క్యాన్సిల్ అయిపోతే r³ వస్తుంది. r³ స్క్వేర్కి దీంట్లో ఉన్నటువంటి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి μ0I/2 5/2 × r. ఓకేనా, μ0I/2 5/2 × r. ఇది B. అయితే ఫైనల్ ఆన్సర్ ఏంటి, √2 × B. √2 × B అంటే ఇది μ0I/2 5/2 × r. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, క్లారిటీనా. మీకు ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై యాజ్ సూన్ యాజ్ ద పాసిబుల్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.